తీన్మార్లు మరో పక్క డీజేలతో థియేటర్ల వద్ద పవన్ అభిమానులు సందడి చేస్తున్నారు. ఏలూరు అంబికా థియేటర్ వద్ద ఉన్నాం మనం. ఏంటి ఇక్కడ ఏ ఏర్పాట్లు చేశారు? సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? సినిమా మాత్రం దేశం మొత్తం చెప్పుకునే విధంగా మాఫియా డాన్గా పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ వణుకు పుట్టించే రకంగా ఉంది. థియేటర్లో కనుక పవన్ కళ్యాణ్ గారిని చూస్తే థియేటర్లో లోపలికి వెళ్ళిన అభిమానులు బయటికి వస్తారో రారో అనే విధంగా కూడా చాలా తీవ్రంగా ఉంది. చాలా ఏ గ్రేడ్ వచ్చిన సంచరించిన పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ మాత్రం కూడా చాలా ధైర్యంగా ఆనందంగా ఉన్నారు. చాలా క్రూరంగా ఉండే అంటే హరిహర వీరమల్లో అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోయింది. ఓజీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అట్లా హరిహర వీరమలు అయితే కనుక అది ఒక మన దేశ సంస్కృతి అయిన సినిమా. కానీ ఈ ఓజీ సినిమా వచ్చేటప్పటికి యూత్కి ఆకట్టుకునే ఈ ఓజీ సినిమా మాఫియా డాన్గా పవన్ కళ్యాణ్ గారు చరిత్ర రాస్తారని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, మనం చూస్తున్నాం కుర్రోళ్ళు ఓజీ బ్యాండ్లు వేసుకొచ్చారు. దే కాల్ హిమ్ ఓజీ అంట. మొత్తం వీళ్ళందరూ కూడా బ్యాండ్లు. ఇదనైతే ఎవరు నీదే కత్తి కటారా కూడా తీసుకొచ్చాడు. నిజమైందా ప్లాస్టిక్? ఇది వుడెన్ కటాను ఆన్లైన్లో దొరుకుతున్నాయి జస్ట్ బికాస్ ఆఫ్ పవర్ స్టార్. మొత్తం చాలా మంది పవర్ స్టార్ సినిమా పరంగానే కాకుండా చాలా మందికి బిజినెస్ ఇస్తున్నాడు. ఎలాగంటే ఇప్పుడు ఓన్లీ కటానా ఖుషి సినిమాలో ట్రెండింగ్ అది. ఇప్పుడు మళ్ళీ ఓజీ సినిమాతో మళ్ళీ వింటేజ్ కళ్యాణ్ బాబుని బ్యాక్ తీసుకొచ్చాడు. జానీ సినిమా టైంలో ట్రెండ్ ఇది. అప్పట్లో వాళ్ళు ఎలాగైతే ఎంజాయ్ చేశారు ఇప్పుడు ఓజీ టైంలో మేము కూడా అంతే ఇదిగా ఎంజాయ్ చేస్తున్నాం. 100% ఓజీ అన్ని రికార్డులు బదులు కొట్టుద్ది. నాన్ ఓజీ రికార్డ్స్ పెట్టబోతున్నాడు కళ్యాణ్ బాబు. ఏంటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి? రేట్లు 1000, 2000 ఇష్టం వచ్చిన రేట్లు అమ్మారు అంటున్నారు. ఏంటి పరిస్థితి అన్న? 1000, 2000, 3000 కాదన్నా. 1000, 2000, 3000 కాదన్నా. 1,00,000 రూపాయలైనా పెడితే మేము వస్తాం. ఇక్కడ పవర్ స్టార్ ఎవరు? ఇక్కడ పవర్ స్టార్. ఇక్కడ అంతైనా పెడతాం. పవర్ స్టార్ గురించి అంతైనా పెడతాం మేము. జై పవర్ స్టార్! రోజా పవన్ కళ్యాణ్ సినిమాలు బ్లాక్ టికెట్లు అంటుంది. రాజకీయాలకు పనిచేయడు. ఈసారి డిపాజిట్లు రావు పవన్ కళ్యాణ్ అని చెప్తుంది రోజు. ఈ రోజు మధ్యాహ్నం మాట్లాడింది. దాన్ని ఒకసారి నుంచోమని చెప్పు మళ్ళీ ఎలక్షన్లో. దాన్ని ఒకసారి మళ్ళీ ఎలక్షన్లో నుంచోమని చెప్పన్నా. అది గెలుచుద్దో లేదో చూద్దాం. దానికే దిక్కు దిగానం లేదు. అది మళ్ళీ వచ్చి మాకు చెప్పుద్దంట. పార్టీ లేని పార్టీ మళ్ళీ దానికి వచ్చి మాకు పవన్ మాట్లాడేందుకు. చూస్తున్నాం ఇక్కడ సినిమాకి సంబంధించి అభిమానులు తమ అభిమానాన్ని ఆడుకుంటారని ఓజీలో వాళ్ళందరూ కూడా హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లో కూడా ఓజీ సినిమా ఆడుతుంది. ఏంటి ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డైరెక్టర్ కానీ లేకపోతే పాటలు ఇప్పటికీ ఒక హైప్ క్రియేట్ చేసినాయి. సో సినిమా స్టోరీ విధంగా ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా ఓజీ అనేది ఇంకా రెండోసారి మేము 11 సంవత్సరాల నుంచి మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఉన్నాం. ఇలాంటి మూవీ హైప్ ఉన్న మూవీ ఎప్పుడు రాలేదు. ఇంక ఫ్యూచర్లో కూడా రాదు. చాలా ఘనంగా అక్కడ అందరూ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ ఆధ్వర్యంలో చాలా ఘనంగా చాలా సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే రోజాను వీళ్ళు వైసీపీ నాయకులు ఏదో మాటలు కామెంట్లు చేస్తూ ఉంటారు. ఫస్ట్ రోజా నువ్వు టీటీడీ దేవస్థానంలో ఎన్ని టికెట్లు అమ్ముకున్నావు, ఎన్ని డబ్బులు సంపాదించావు, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. నీకు నెక్స్ట్ సారి ఇప్పుడు డిపాజిట్ మొన్న రాలేదు, నెక్స్ట్ సారి రాదు. అలాగే మా ఏలూరులో ఫ్యాన్స్ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఓజీ మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని ప్రజెంట్ వెస్ట్ గోదావరిలో టోటల్ 95 స్క్రీన్స్లో ప్రీమియర్స్ పడుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డు వెస్ట్ గోదావరిలో కూడా. అలాగే వరల్డ్ వైడ్ కూడా ప్రీమియర్స్ కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఓజీ బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఏంటి పవన్ కళ్యాణ్ డైలాగులు కానీ లేకపోతే ఆయన చెప్పిన జపనీస్ డైలాగు చాలా సోషల్ మీడియాలో వస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ అభిమానులందరూ జపనీసే మాట్లాడతారని. ఏంటి దాన్ని ఎలా తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ఆయన అభిమానులుగా అది పాటించేస్తారు. మెడలో ఎల్ల టవర్లు వేసినా, ప్యాంట్ మీద ప్యాంట్ వేసినా అదొక ఆయన ట్రెండ్ సెట్ చేస్తాడు. అంతే, క్రియేట్ చేయడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సినిమాతో ఓజీతో జపనీస్ భాష ఏంటిదో జపనీస్లో కాదు, మన ఆంధ్రాలో తెలంగాణలో కూడా అన్ని స్టేట్లో కూడా పవన్ జపం ఎలా ఉంటుందో జపనీస్ జపం కూడా ఇప్పుడు అలాగే ఉంటుంది. కలెక్షన్లో ఎంత వస్తుంది అనుకున్నారు? అంటే ఇప్పటి వరకు సినిమాలు సెట్ చేసిన దానికి, అంటే వేరే సినిమాల గురించి మాట్లాడడం కాదు కానీ ఎంత కలెక్షన్లు వస్తాయనుకుంటున్నారు? ఏ మార్క్ దాటుతారు? బెంచ్ మార్క్ ఏమన్నా సెట్ చేయబోతున్నారా? ఈ సినిమా ఓపెనింగ్స్లోనే బెంచ్ మార్క్ దాటేసింది. 32 సెంటర్లు పెట్టారు.
బెనిఫిషియల్తోనే కేవలం ఫస్ట్ డే రికార్డ్ వస్తుంది. ఏ సినిమా అనేది ఈ సినిమాని టచ్ చేసే రికార్డ్ ఏ సినిమా ఉండదు. అప్పుడే మళ్ళీ టచ్ చేయాలంటే మళ్ళీ ఇంకో పవన్ కళ్యాణ్ గారే రావాలి. ఓకే, మొత్తం మీద చూసుకుంటే థియేటర్ల వద్ద అయితే పవన్ అభిమానుల సందడి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా హైప్ క్రియేట్ చేశారు. టీజర్లు కానీ, ట్రైలర్లు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవరు స్టాటస్ చూసిన సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో ఓజీ సినిమా హైప్ క్రియేట్ చేశారు. మరి కాసేపట్లోనే సినిమా అభిమానులంతా వెళ్ళబోతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా భారీ స్థాయిలో అంచనాలను మించి సినిమా ఉండబోతుందని అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడ ఉత్సాహంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి. For more videos like this, subscribe Big TV channel.